దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యమని భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో లంకబిందెలు కావాలంటే, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడంతో జమ్మూ కాశ్మీర్లో శాంతి, ప్రగతి స్థాపించిన ఘనత మోడీదేనని కొనియాడారు. నారీ శక్తి వందనం అంటూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారని, గతంలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి 365 జాతీయ రహదారి, గ్రామాలలో సీసీ రోడ్లు వేయించానని, తాను ఈ ప్రాంతం బిడ్డనని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానికులను కోరారు. ఈరోజు బీజేపీ పార్టీ యొక్క పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా నేను తుంగతుర్తి గ్రామానికి రావడం జరిగింది. మా రవీంద్రరావు గారు, మా యొక్క మిత్ర బృందం, మా పార్టీ మెంబర్స్ అందరూ, మండల కమిటీ, గ్రామ కమిటీ అందరూ పాల్గొనడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఢిల్లీలో మరోసారి మోడీ అనే నినాదం నలుదిక్కల వినిపిస్తుంది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక రోజు మొత్తం ఇక్కడ ఉండి రాత్రి కూడా గడిపి ప్రజలతో మమేకమై మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని విజయాలు సాధించారు. ఇది రామ మందిరం నిర్మాణంతో పాటు ఆర్టికల్ 370 రద్దు కానీ, లేదా నారీ వందన, ఉమెన్కు మహిళలకు రిజర్వేషన్ కానీ, లేకుంటే ఉచిత రేషన్ 20 కోట్ల మందికి, టాయిలెట్స్ దాదాపు 11 కోట్ల మందికి, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి, ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనటం, ప్రతి యూరియా బస్తా మీద దాదాపు 2,000 రూపాయల సబ్సిడీ, ఇట్లా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పనులను వివరించటం. రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో 9,36,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వచ్చినాయి. అది జాతీయ రహదారులు కావచ్చు, గ్రామీణ రహదారులు కావచ్చు, సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, రైతులకు యూరియా ఫెర్టిలైజర్ సబ్సిడీ కావచ్చు, అయితే రైతుల యొక్క ధాన్య సేకరణ కావచ్చు, లేకుంటే రైల్వేస్ గతిశక్తి కావచ్చు, జాతీయ రహదారులు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కావచ్చు, 5,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం కావచ్చు, మహిళల పట్ల సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కొత్త మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకుంటే పసుపు బోర్డు కావచ్చు, గిరిజన విద్యాలయం కావచ్చు, వీటన్నిటి ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఒకటే నిర్ణయించుకోవాలి, మోడీ గారు మళ్ళీ దేశంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 17కు 17 ఎంపీలు, భువనగిరి పార్లమెంట్ ఎంపీ కూడా బీజేపీ గెలుస్తూనే రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు వస్తాయి. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు అనుకున్నాను అన్నారు. మనకు లంక బిందెలు కావాలంటే, అంటే నిధులు కావాలంటే మీరు బీజేపీని ఆదరించండి, కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.